जय बोलो नागम्म तल्ली की जय। ओम श्री मात्रे नमः। जय भवानी। श्री श्री दुर्गा भवानी देवालयं మందమరి KK1 CST అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా ఈ నాగుల పంచమి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటి అంటే మన మందమరి SO2 GM గారి ధర్మపత్ని గారు కావ్య గారు విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. అట్లనే నాగమ్మ తల్లికి ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అంటే ఒక పుట్ట, అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి పుట్ట. ఇందులో ప్రతి సంవత్సరం కూడా అందరూ వారి కోరికలు ఏదైతే సంతానం కావాలని కానీ లేదా వాళ్లకు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళందరూ కూడా విచ్చేసి నాగుల ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమి రోజు వచ్చి ఘనంగా అమ్మవారిని వేడుకుంటారు. వారికి కూడా కొన్ని సమస్యలు తీరినట్టుగా చెప్పడం జరిగింది. దాంట్లో ఉదాహరణగా సాక్ష్యం ఇవ్వడానికి కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. వారికి జరిగినటువంటిది ఏమిటి అంటే మన నరేందర్ గారు వారి ధర్మపత్ని స్రవంతి గారు ఒక 5 సంవత్సరాల క్రితం వారు సంతానం కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. విచ్చేసిన తర్వాత ఆ నాగమ్మ తల్లికి ఒక పౌర్ణమి రోజు అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. దాంతో వారికి సంతానాన్ని ప్రసాదించడం జరిగింది. అమ్మవారి పేరే పెట్టుకోవడం జరిగింది. దుర్గా మహాన్స్ అని కూడా నామకరణం చేసుకోవడం జరిగింది. ఇట్లనే చాలా మందికి కూడా సంతానం కలిగింది. అట్లనే వారికి కొంతమందికి ఉద్యోగాలు కానీ కొంతమందికి వివాహాలు కానీ చాలా కష్టాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మవారికి మొక్కుకోవడంతో చాలామంది సమస్యలను కోరికలను అన్నిటిని కూడా పరిష్కరించిన తల్లి మన మందమరి దుర్గా భవానీ దేవి అమ్మవారు. అలాగే వెలిసినటువంటి నాగమ్మ తల్లి కూడా వాళ్ళందరి కోరికలన్నింటినీ తీరుస్తూ ఉంది. అట్లనే ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకుంటున్న వారందరికీ కూడా మంచి జరిగే విధంగా ఆశీర్వదించమని ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత వర్షంలో కూడా అమ్మవారి దగ్గరికి విచ్చేసి వాళ్ళు భక్తిని చాటుకుంటూ అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించినందుకు వారికి వచ్చే నాగుల పంచమి వరకు వారికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలను వాళ్ళు అనుకున్న కార్యాలను నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించమని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. జై భవానీ, జై భవానీ, జై బోలో దుర్గా మాతా కీ జై బోలో దుర్గా మాతా కీ జై బోలో నాగమ్మ తల్లికి జై బోలో నాగమ్మ తల్లికి.